గత ప్రభుత్వం తీసుకున్న ఏ కార్యక్రమం రద్దు చేయబోమని సచివాలయంలో మాట్లాడిన చిట్ చాట్లో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రాజెక్ట్ మరియు ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని సీఎం ప్రకటించారు. 6 సెక్టార్లతో మెట్రో విస్తరణ చేస్తామన్నారు. 1000 నుండి 3000 ఎకరాల్లో 10 ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేస్తామని వివరించారు. ఓఆర్ఆర్ మరియు RRR మధ్య క్లస్టర్ల ఆకారంలో ఫార్మాసిటీని దశల వారీగా అభివృద్ధి చేయాలని రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. ఈ క్లస్టర్లు సున్నా కాలుష్యం గలవి మరియు ఈ క్లస్టర్లలో పనిచేసే వ్యక్తుల కోసం నివాస ప్రాంతాలు అభివృద్ధి చేయబడతాయి. ఈ క్లస్టర్లు స్వయం సమృద్ధి సాధిస్తాయి. తద్వారా వారు తమ ఇంటి అవసరాలకు మరియు ఇతర అవసరాలకు హైదరాబాద్కు వెళ్లవలసిన అవసరం లేదని సీఎం వివరించారు. ఎంజీబీఎస్ నుండి శంషాబాద్కు మెట్రో ఉంటుందని కూడా చెప్పారు. అదేవిధంగా ఎయిర్పోర్ట్ వరకు మెట్రో లైన్ను నాగోల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ నుండి చాంద్రాయన్ గుట్ట లైన్లకు అనుసంధానం చేస్తామని చెప్పారు. అదేవిధంగా అవసరమైతే మియాపూర్ టెర్మినల్ను రామచంద్రాపురంతో మైండ్ స్పేస్ లో ముగిసే మెట్రో లైన్ను ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కు విస్తరిస్తామని ఆయన చెప్పారు.